దానికంటే ముందు మీరు మాట్లాడే ముందు మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ భయం వేస్తుంది. నేను ఇవ్వట్లేదు, అందుకే ఇంట్రడక్షన్తో ఈ స్పెట్స్ వల్ల నాకు ఏమన్నా క్వశ్చన్ వస్తుంది లోపల, ఎందుకు లోపల సన్ గ్లాసెస్ అని ఒక పెద్ద డౌట్ వస్తుంటే టీవీలో ఇప్పుడు కోవిడ్ ఏదో రాబోతుంది, మాస్క్లు వాడాలనండి. టైంకి మాస్క్ దొరకలేదు, స్పెట్స్ దొరికి ఓకే ముక్కుని ఎలాగ సేవ్ చేసుకున్నాం, కళ్ళనైనా కొద్దిగా సేవ్ చేసుకుందాం, స్పెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, కరోనా రాదు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే అని చెప్పిన ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంట్రో ఇమ్మంటారా? వద్దు, ఓ గ్యాప్ ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చినాయి మళ్ళీ తిరుగుతూ మర్చిపోయాను. ఏ సినిమా అయినట్టయినా మేము చాలా కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, ఫ్యామిలీలో చేసాం, పిక్నిక్లా చేసాం. ఎన్ని మాట్లాడినా సరే మాట్లాడాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉందని నేను చూసినప్పుడు నమ్మాను. సో అమర్ గారికి, అలాగే ఎంసీ రాజు గారు నిర్మాత, ఆయన మన మధ్య లేరు, అంటే అమెరికాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, బహుశా అలాగే చూస్తుండొచ్చు ఆయన. అలాగే ఇటలీ మ్యూజిక్ టింటో ఫ్లావియో మనకి తెలిసిన హాలీవుడ్ పేర్లు తక్కువ కాబట్టి ఫ్లావియో అంట. ఆయన చాలా, ఆయన సంగీతం బాగా ఇంటెన్స్ అంటే రొమాన్సిక్ కాదండి, ఇంటెన్స్ అంటే తీవ్రమైన, డీప్, లోతు, ఇలాంటి పదాలు తెలుసు నాకు. గాఢమైన, లోతైన అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనతో ట్రావెల్ చేస్తే సినిమా అంతా మనం ట్రావెల్ చేసేలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మారుతి గారు చూశారు, మారుతి గారు చూసిన వెంటనే నాకు చూపించాను. నిఖిల్ ఫస్ట్ సినిమా లాగా, అంటే తనకి ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇందులో పెట్టి, అలాగే ప్రభాకర్ గారు ఇందులో మంచి రోల్ చేశారు. ఇతర ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఒక నిజమైన సంఘటనలు మనం చూస్తున్నాం అనే సినిమాల్లోకి 10 నిమిషాల్లోనే సినిమాల్లో తీసుకెళ్ళిపోతారు. అలాగే చివరిలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ ముందు చాలా ఇంటెన్స్ హారర్ సీన్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తే, థ్రిల్ గురి చేస్తే. ఎందుకంటే కాస్టింగ్ అడగనే జానర్ ఏదన్నా ఉందంటే అది హారరే వరల్డ్లో. సో అందుకే మెనీ టాలెంట్ పీపుల్ చూస్ హారర్ జానర్ టు టెల్ దేర్ స్టోరీస్ ఎఫెక్టివ్లీ. సో గట్టిగా చలం May 31st సాటర్డే రోజు థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా థియేటర్లో, హర్రర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న హర్రర్ సీన్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, అమర్ గారి పంచనం, ఇక అందరిది ప్రతిభా పాట వాళ్ళైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు అనే నమ్మకం అయితే నాకుంది. సో ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ వాచ్ గట్టిగా చలం ఇన్ థియేటర్స్ on 31st May. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. మీ కళ్ళజోడు మీరు అలానే ఉంచండి. అండ్ మీలో కూడా నాకు ఆ ఇంటెన్స్, అంటే రొమాన్స్ కాదు, స్పీచెస్లో ఇంటెన్స్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి. ఇలానే మీరు ఇస్తూ ఉండాలి, మంచి మంచి సినిమాలు మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే. ఓకే. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పవచ్చు. దానికోసం మేము చేయలేద్దాం అనుకుంటున్నాము, ఇంతసేపు నుంచో పెట్టినందుకు క్షమించండి. అండ్ నాకు అమర్ గారు దీన్ని బొమ్మరీలతో పోల్చడం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ సీన్లో అంటారు, నాన్న ఇంకా నా చేతులు నీ చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పి. అసలు ఎవరి చేతుల్లో లేకుండా ఉన్నాయి ఈ అబ్బాయి అయితే, పట్టుకుంటే భయం వేస్తుంది అనమాట. బట్ ఎస్, ఆ రకమైన ఇంటెన్స్ హారర్ ఎలిమెంట్స్తో May 31st గట్టిగా చాలా మనందరినీ పలికించడానికి వస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా మనం మీడియాకి ఇచ్చేద్దాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ కోసం ఎస్కేఎన్ గారు